భోగి అన్న మాటకు అర్థం ఏమిటంటే భోగం అనుభవించేటటువంటి రోజు అని. సంక్రాంతి పండగ అనేటప్పటికీ ప్రతి ఇంటి ముందు కూడా పెద్ద పెద్ద రంగవల్లులు తీరుస్తారు. తీర్చి గొబ్బిళ్లు పెట్టి కన్యపిల్లలందరూ కూడా ఆ గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ వారికి ఉత్తముడైనటువంటి భర్త లభించాలని, అలాగే హరిదాసులు చేతిలో ఆ తంబురా పట్టుకుని హరినామ సంకీర్తనం చేస్తూ ఒక కొత్త శోభని ఆవిష్కరించేటటువంటి కాలం. మూడవది కనుమ. కనుమ గొప్పతనం ఏమిటి అంటే సనాతన ధర్మం యొక్క విశాలమైనటువంటి హృదయం. బంధువులందరూ కలుసుకుంటారు, గంగిరెద్దుల వాళ్ళు వస్తారు, సంస్కృతిని నిలబెట్టుకుంటారు. ఆంధ్రదేశం సంస్కృతిలో అంతర్భాగాలు. ఏదైనా పాడు చేసుకోవచ్చు, కానీ ఎవ్వరూ కూడా తమ సంస్కృతిని పాడు చేసుకోకూడదు. ఈ భోగి, మకర సంక్రమణము, కనుమ అనపడేటటువంటి ముప్పేటగా జరిగే పండగ త్రివేణి సంగమం. సంస్కృతికి పట్టాభిషేకం చేసే పండగలు, పరదేవత యొక్క అనుగ్రహానికి పొందడానికి వీలైన పండగలు. కాబట్టి చక్కగా మనందరం కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండగలు అలా చేసుకుందాం. Download ShareChat.